గైస్ సన్ స్క్రీన్ యూస్ చేస్తాం. ఫేస్ వాష్ పేరు ఇలా అంటే చాలు, ఇలా కాదు. వీడియో అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను. హెయిర్ ఫాల్ అయిపోతుంది హాస్పిటల్కి వచ్చాక. నుంచి వాటర్ తప్పించుకోలేం కదా, ఎంతైనా వాటర్ పడకపోతే ఇంత ఓడుతుంది మరి దారుణంగా. ఎలా రెండు డౌట్లో అప్లై చేయకూడదు, ఎందుకంటే అలా మీరు బాధపడద్దు. చదువుకో అని అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి గైస్. ఎగ్జామ్స్ టైంలో అన్నీ వస్తాయి. నేను సరిగ్గా తిన్నాను. ఎగ్జామ్స్ టైంలో నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఇప్పటికి నాకు గ్లూస్ బాంబ్స్ వస్తున్నాయి. ప్రణవి లికి ఇంకా టైం 10 అవుతుంది. Graffiti tells tales on the subway line. Lost souls searching, trying to redefine echoes of struggle. హలో గైస్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అవ్వాను. ఫ్రెష్ అప్ అవ్వాక ఫస్ట్ నేను అయితే ఫేస్ వాష్ యూస్ చేస్తాను. దాని తర్వాత టానర్ తర్వాత మాయిశ్చరైజర్ ఆఫ్టర్ దట్ సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. మార్నింగ్ అయితే ఇవి యూస్ చేస్తాను. ఈవినింగ్ నేను నైట్ పడుకున్నప్పుడు అయితే ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ అంతే. ఫేస్ వాష్ ఎందుకంటే మొత్తం మనం మార్నింగ్ మొత్తం ఎండలో ఎక్స్పోజ్ అవుతాం కదా, అందుకు ఫేస్ వాష్తో క్లీన్ చేసుకుంటే మొత్తం ఫేస్ మొత్తం నీట్గా ఉంటుంది. సో డర్టీ పార్టికల్స్ ఏమీ లోపల వెళ్ళవు, అందుకే నేను ఫేస్ వాష్ యూస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను నా ప్రాసెస్ అంటూ చూసేయండి. ఓకే, నేను యూజ్ చేసే ఫేస్ వాష్ పేరు సింపుల్ రిఫ్రెషింగ్ ఫేస్ వాష్. అమేజింగ్. నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేయడం ఫస్ట్ టైం, ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయాక నేను హాలిడేస్లో ట్రై చేశాను. అసలు నా ఫేస్ పడతాయా లేదా అని చెప్పి నేను ట్రై చేసా. ఎస్, నాకైతే వర్కౌట్ అవ్వింది. సో యూజ్ చేస్తాం. ఎక్కువ తీసుకోకూడదు, లైట్, చాలా పించ్ అంటే పించ్ అంతే తీసుకోవాలి. ఒక 2 seconds 5 seconds వరకు రబ్ చేసుకోవాలి అంతే. ఓకే, నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఫేస్ వాష్ అయిపోయాక ఫేస్కి అండ్ బాడీకి ఒకే టవల్ యూస్ చేయకూడదు, ఎందుకంటే బాడీకి ఉన్న కెమికల్స్ మొత్తం మీ ఫేస్కి అంటుకుపోతాయి కాబట్టి ఫేస్కి బాడీకి ఒకే టవల్ యూస్ చేయకూడదు. ఓకేనా? ఓకే, ఇక్కడ ప్లేస్ చేసేస్తాను, ఆగండి. దీంట్లో నా ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి, చూపిస్తాను. ఇది నేను ఫేస్కి యూజ్ చేసే టవల్. జస్ట్ మీరు పైన ఇలా అంటే చాలు, ఇలా కాదు. ఓకే, ఫేస్ వాష్ పని అయిపోయింది. యా, ఇప్పుడు అయితే టానర్. ఇది రోజ్ వాటర్ టానర్ అనమాట. రోజ్ వాటర్ ఎందుకు తీసుకున్నా అంటే న్యాచురల్ కాబట్టి తీసుకున్నాను. మిగతా టానర్స్ నాకు అంత ఇదిగా నచ్చలేదు, సో అందుకే రోజ్ వాటర్ టానర్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది, ఏ కెమికల్స్ ఉండవు కూడా, సో అందుకే తీసుకున్నాను.
స్ప్రే చేశాక న్యాచురల్ హెయిర్లో ఒక 5 minutes వరకు డ్రై అయ్యే వరకు ఉండాలి. నేను స్టార్టింగ్లో 18 years వచ్చాక ఓకే వాడదాంలే అనేసి అనుకున్నాను. కానీ ఎందుకు ఫేస్ మళ్ళీ పాడైపోద్దేమో అని అనుకున్నా. సంద వల్ల సమ్మర్ హాలిడేస్లో నా ఫేస్ చాలా పాడైపోయింది. అందుకే ప్రొడక్ట్స్ అన్నీ కొనుక్కున్నాను. స్టార్టింగ్లో నేను సన్ స్క్రీన్ యూస్ చేసేదాన్ని. సన్ స్క్రీన్ యూస్ చేశాక ఈ ప్రొడక్ట్స్ ఏమి యూస్ చేసేదాన్ని కాదు. ఫేస్ వాష్ యూస్ చేసేదాన్ని కాదు, మాయిశ్చరైజర్ యూస్ చేసేదాన్ని కాదు. ఓన్లీ సన్ స్క్రీన్. అది ఫస్ట్ ఈ సన్ స్క్రీన్ యూస్ చేసేదాన్ని. స్టార్టింగ్లో గట్టి సమ్మర్ కాబట్టి మొత్తం స్వెట్ మొత్తం పట్టేసేది మొహానికి. చాలా ఇరిటేటింగ్ ఉండేది. ఒక 10 days అలాగే ఉంటుంది అని చెప్పారు. ఒక 10 to 15 days అలాగే ఉంటుంది అని చెప్పారు. ఒక రాసుకునే 15 minutes దాకా బయటికి వెళ్ళకూడదు, 15 minutes తర్వాత వెళ్ళు అని చెప్పారు. సో అందుకే ఒక 15 minutes తర్వాత వెళ్ళేదాన్ని రాసుకుని అప్లై చేసుకున్నాక. ఇది నాకు పర్వాలేదు, బాగానే ఉంది. కానీ స్వెట్ పట్టింది కదా, అందుకే వేరే ప్రోడక్ట్కి షిఫ్ట్ అవుదాము అని అనుకున్నాను. ఒక 15 days ట్రై చేశాను. ట్రై చేశాక ఎందుకు స్వెట్ వచ్చేస్తుంది కదా, వద్దులే మానేద్దాము అనేసి ఇప్పుడు ఇది తీసుకున్నాను. ఏమో ఇది ఎలా వర్కౌట్ అవుతుందో ఏంటో నాకు తెలీదు. నాకు ఈ ప్రోడక్ట్స్ గురించి అంత ఇదిగా తెలీదు. జస్ట్ మీరు వీడియో అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను. ఓకే, ఆరిపోయాక నేను మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. నేను పౌన్స్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. బ్లూ కూడా ఉంటుంది, నేను పింక్ తీసుకున్నాను. ఏమో నెక్స్ట్ టైం ఆ బ్లూ యూస్ చేద్దాం అనుకుంటున్నా. పింక్ కలర్ యూస్ చేస్తాను కాబట్టి పౌన్స్లోనే బ్లూ యూస్ చేస్తాను. వేరే ప్రోడక్ట్కి అయితే షిఫ్ట్ అవ్వాలనుకోలేదు. సన్ స్క్రీన్ అది షిఫ్ట్, ఎందుకంటే సన్ స్క్రీన్ ఒకే దాంట్లో స్టిక్ అవ్వ ఉండకూడదు. సో అందుకే సన్ స్క్రీన్ అలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ మాత్రం మార్చేస్తాం. ఇది కూడా లైట్గానే అప్లై చేసుకోవాలి, ఎక్కువ అప్లై చేసుకోకూడదు. నేనైతే ఇప్పుడు బయటికి వెళ్ళను. మా పేరెంట్స్ వస్తానని చెప్పారు. మా పేరెంట్స్ వచ్చినప్పుడు వెళ్దాం అంతే. ఇంకా బయటకు తిరిగే అంత ఓపిక కూడా లేదు, చాలా ఎండగా ఉంది. చాలా లైట్గా రాసుకోవాలి. రాసుకున్నాక యూ షుడ్ స్ప్రెడ్ చేయాలి స్మూత్గా, గట్టిగా కాదు, సర్కిల్ మోషన్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకేనా? నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది హాస్పిటల్కి వచ్చాక. ఎవరికి చెప్పుకున్న బాధ. ఎందుకు అవుతుందో ఏంటో తెలియట్లేదు. వాటర్ పడలేదో ఏంటో నాకు తెలియదు. వాటర్ పడకపోతే నేను ఇంకేం చేయలేను. రాజమండ్రి నుంచి వాటర్ తెప్పించుకోలేను కదా ఎంతైనా, వాటర్ పడకపోతే. సో అందుకే అయితే మొత్తం స్టార్టింగ్లో నాకు రాజమండ్రిలో ఉన్నప్పుడు లైట్గా ఇలా దూకితే ఇంత ఊడేది అంతే. ఇక్కడికి వచ్చాక ఇంత ఊడుతుంది మరి దారుణంగా. ఎలా? నాకేమైనా మంచి ప్రోడక్ట్, హెయిర్కి మంచి ప్రోడక్ట్ ఏమైనా చెప్పండి కామెంట్ బాక్స్లో. నాకు కామెంట్ చేయండి, నేను కన్ఫామ్గా యూజ్ చేస్తాను. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా యూజ్ చేస్తాను. ఎందుకంటే హెయిర్ చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలకి. నేను దట్టు హెయిర్ మూడేసేస్తాను. దానివల్ల ఏంటో నాకు తెలియదు కానీ హెయిర్ కన్ఫామ్గా మూడేసుకునే ఉంటాను. చిరాకు వస్తుంది ఇలా వదిలితే. ఓకే, ఒక 10 minutes వెయిట్ చేశాక అప్పుడు మాయిశ్చరైజర్ అయిపోయింది కాబట్టి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. నేను ఆ హెడ్కి అయితే రెండు డవ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. ఇది డవ్ షాంపూ, డవ్ కండిషనర్ చాలా బాగా యూజ్ అవుతుంది. డవ్ షాంపూ కూడా బాగా యూజ్ అవుతుంది. డవ్ కండిషనర్ అయితే మీ హెయిర్కి అప్లై చేశాక చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్. అండ్ డవ్ కండిషనర్ ఎక్కడెక్కడ అప్లై చేయాలంటే ఈ ఎండ్స్లో అప్లై చేయాలి అండ్ మిడ్ లెంత్లో అప్లై చేయాలి అంతే. ఫ్రంట్ పార్ట్లో అప్లై చేయకూడదు, ఎందుకంటే కొంచెం చిరాకు వస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు హెయిర్ ఇలా వస్తుంది కదా, ఇలా స్టిక్ అయిపోద్ది అనమాట ఆయిల్గా. సో అందుకు ఫ్రంట్ పార్ట్లో యూజ్ చేయొద్దు. యూ షుడ్ యూజ్ ఇన్ ది ఎండ్స్ అంతే. చూసావా నా జుట్టు ఎలా ఊడిపోయిందో? నా చిన్నప్పుడు ఎంత జుట్టు ఉండేదో, ఇంత చాలా లావు ఉండేది, హైట్ ఉండేది. మా మమ్మీ నేను కట్ చేస్తాం, హెయిర్ పెరగట్లేదు అని చెప్పేసి, హెయిర్ ఫాల్ అయిపోతుంది, కట్ చేసేద్దాం అని చెప్పేసి కట్ చేయించేసుకున్నా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంత కూడా పెరగలేదు, చాలా దారుణంగా. కొంతమందికి హెయిర్ కట్ చేస్తే పెరుగుతుంది, నాకు పెరగదు. నాకు ఆ విషయం తెలియక కట్ చేస్తాను. మీరు ఎవరైనా ట్రై చేయొద్దు. ఒకవేళ మీకు పెరిగితే కట్ చేయండి, నాకులా పెరగకపోతే కట్ చేసుకోవద్దు ఉన్న జుట్టుని.
ఎందుకంటే ఇప్పుడు నేను బాధపడుతున్నాను కదా జుట్టులాక. అలా మీరు బాధపడద్దు ఓకేనా. ఇప్పుడు సన్ స్క్రీన్ యూస్ చేద్దాం చెప్తానా. మూడే వేసేసుకోవాలి, మూడే వేసుకుంటేనే కానీ ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు చెయ్యం, మూడే వేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అలా ఉంటుంది, చేతులు కుదురుగా ఉండవు, మూడే వేసుకోవాలనిపిస్తుంది, చిరాకు వస్తుంది. నీ గురించి నేను ఫ్యాన్ కూడా వేసుకోలేదు, వాయిస్ వినిపించలేదని చెప్పి ఫ్యాన్ వేసుకోలేదు నేను, కానీ ఏసీ వేసుకున్నాను. అయ్యో ఏసీ వేసుకున్నా. గుంటూరులో చాలా ఎండగా ఉంది, వర్షాలు పడుతున్నాయి. అది నైట్ టైం పడుతుంది, ఇంకెవరికి కావాలి. ఇప్పుడు పడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎంత ఎండగా ఉందో చూపిస్తాను ఆగండి, బయటికి వెళ్ళి చూపిస్తా. విండో నుంచి అంత క్లారిటీ కనిపించగానే బయటికి వెళ్ళి చూపిస్తా ఓకేనా. ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాం. 2 ఫింగర్స్ మాత్రమే యూజ్ చేయాలి, అది ఫేస్కి నెక్కి అంతే. మీరు లోపల ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక్కసారి సన్ స్క్రీన్ రాసుకుంటే సరిపోద్ది. అదే బయటికి వెళ్ళినప్పుడు, బయట ఎండలో ఎక్స్పోజ్ అయినప్పుడు 2 టైమ్స్ అయినా రాసుకోవాలి సన్ స్క్రీన్. ఎందుకంటే సన్ స్క్రీన్ రిమూవ్ అయిపోద్ది, లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి. సో సన్ స్క్రీన్ 2 సార్లు అప్లై చేసుకోండి, బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే. మా కాలేజ్ వాళ్ళు గ్రూప్లో ఏయో పంపిస్తున్నారు. రేపు నుంచి మాకు క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు దాకా ఈ 9 days అయితే బాగా ఎంజాయ్ చేసాము, యాక్టివిటీస్ పెట్టారు, ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసాము, స్పోర్ట్స్ ఆడేసాము. ఇప్పుడు చదువు మీదే. మా పేరెంట్స్ అయితే చదువుకో అని అంటారు. మా పేరెంట్స్ అనే కాదు, ఎవరి పేరెంట్స్ అయినా అంతే. ఫస్ట్ చదువుకో, దాని తర్వాత ఏమైనా. మనకు ఇప్పుడు ఏమైనా కావాలి అని అన్నామే అనుకో, ఇంత టార్గెట్ పెడతారు, ఆ టార్గెట్ రీచ్ అవుతే నీకు కొంత అని అంటారు. మన ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోయినా మా పేరెంట్స్ అయితే నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వను కాబట్టి నాకు కొంటారు. నేను వాళ్ళకి తెలుసు, నేను వాళ్ళు ఎంత టార్గెట్ ఇచ్చినా నేను నా టార్గెట్ మీదే ఉంటానని వాళ్ళకి తెలుసు. సో నాకు అది కూడా ఎగ్జామ్స్లోనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి గైస్. ఎగ్జామ్స్ టైంలోనే అన్నీ వస్తాయి. నేను సరిగ్గా తిండి ఎగ్జామ్స్ టైంలో నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఏం జరిగిందో చెప్తాను చూడండి. సెకండ్ ఇయర్లో నేను ఎగ్జామ్స్ ఒక 10 days ముందు నాకు నోరు నిండా పింపుల్స్ వేసినాయి. లిటరలీ ఒక నెల రోజులు నేనేం తినలేదు, ఓన్లీ పెరుగన్నం అంతే. కర్డ్ రైస్ మాత్రమే తిన్నాను. ఆ కర్డ్ రైస్ కూడా కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు తినేదాన్ని, ఎందుకంటే టీవీ చూస్తూ అలా తినేదాన్ని. ఈవెన్ ఎగ్జామ్స్ టైంలో కూడా నేను టీవీ చూస్తూ తినేదాన్ని. అలా ఉండేది, ఎందుకంటే నొప్పి తెలియకూడదు కదా. నొప్పి తెలిస్తే అప్పుడు తినలేము. సో అందుకే నొప్పి తెలియకుండా అలా టీవీయో ఫోనో పట్టుకొని అలా తినేదాన్ని. అప్పుడు అలా జరిగినా కాలేజ్ ఏం చేసేదాన్ని, నాకు ఫుల్ నొప్పి. లంచ్ బ్రేక్ ఈవెన్ వాటర్ కూడా తాగేదాన్ని కాదు. వాటర్ ఒకవేళ నోట్లో పొక్కులు వేసినాయి అనుకో, అసలు ఏం మాట్లాడేదాన్ని కాదు. అది ఎంత ఫ్రెండ్ అయినా, క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అంతే. మ్యామ్ అయినా సార్ అయినా వచ్చి అడిగితే మా ఫ్రెండ్స్ చెప్పేవారు, తనకు నోరు బాగాలేదు మ్యామ్, తను ఏం మాట్లాడలేదు అని చెప్పేవారు. నేను వాళ్ళు ఇంకేం చేయలేక నేను ఆ టైంలో కూడా కొంచెం రెస్ట్ తీసుకునేదాన్ని. లంచ్ బ్రేక్లో పడుకునేదాన్ని. మొత్తం నోటి నిండా పింపుల్స్ వచ్చినాయి కదా, ఎవరైనా సడన్గా మాట్లాడాడు అనేసి అన్నారే అనుకో, వాళ్ళ వైపు ఇలా చూసి ఒకేసారి నోరు ఓపించేసేదాన్ని. నొప్పి వచ్చేది, మొత్తం నోరు నిండా నొప్పి వచ్చేది. అప్పుడు వాటర్ తాగేదాన్ని. వాటర్ తాగాక వచ్చిందమ్మ వాటర్ వేసుకున్నప్పుడు నొప్పి. ఇప్పటికి నాకు లూజ్ బాంబ్స్ వస్తున్నాయి చూడండి, లూజ్ బాంబ్స్ వస్తాయి. తలుచుకుంటే చాలా దాను. ఇంకా సెకండ్ ఇయర్ లాస్ట్లో చాలా దాను. నా వల్ల కాదు మేడం, నా వల్ల కాదు మేడం, నేను తినలేను అని చెప్పాక సరే పడుకుంటావా, పోనీ రెస్ట్ తీసుకుంటావా అంటే, లేదు మ్యామ్ మొత్తం నొప్పి వస్తుంది మ్యామ్, నేను పడుకోలేను మేడం, ప్లీజ్ మ్యామ్ అని చెప్పా. అది ఇంటర్ సెకండ్ ఇయర్లో మీరు నాకులాగా ఫుడ్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎగ్జామ్స్లో నేను వామిటింగ్స్ రావడం, ఇంకా స్టమక్ పెయిన్, కళ్ళు తిరిగినట్టు అనిపించేది. అలా జరిగేది. మెయిన్ హెడ్ఏక్ వస్తుంది. ఓకే బుక్ తీసి చదువుదాము, మార్నింగ్ లెగ్స్ చదువుదాము, నైట్ మొత్తం చదువుదాము అనేసి అనుకున్నా, ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. సో నాకు అయితే ఫుడ్ నెగ్లెక్ట్ చేయొద్దు ఓకేనా.
ఓకే, నేనైతే ఈ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను చెప్పేసాను కదా. ఓకే, బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.